హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మా అమ్మమ్మ మా కోసం ఆవకాయ పచ్చడి చేస్తుంది. ఇది సమ్మర్ సీజన్ కదా. సమ్మర్ సీజన్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఆవకాయ పచ్చడి. ఇవాళ అయితే మా అమ్మమ్మ మా కోసం అదే చేస్తుంది. దీనికోసం అమ్మమ్మ మామిడికాయలను అయితే కట్ చేసి వాటిని ఎండబెట్టింది. దాంట్లో మెంతి పొడి యాడ్ చేస్తుంది అన్నమాట. ఇదైతే మా అమ్మమ్మ ఎవ్రీ ఇయర్ చేస్తుంది మా కోసం. లాస్ట్ ఇయర్ కూడా చేసింది. లాస్ట్ ఇయర్ అయితే మా ఇంటికి వచ్చింది, అప్పుడు చేసింది అనమాట. మేము అడిగాము చేయమని. ఇయర్ అయితే మేము అలాగే ఇక్కడే ఉన్నాం కాబట్టి చేస్తుంది. మెంతి పొడి యాడ్ చేశాక ఇప్పుడు ఆవపిండి యాడ్ చేస్తుంది. ఆవపిండి అంటే ఆవాలతో దాన్ని పొడిలాగా చేస్తారు, స్మాష్ చేసి, అది ఆవపిండి. ఇలా ఈ రెండింటిని నీట్గా మొత్తం యాడ్ చేసుకోవాలి. మనము ఆవకాయ పచ్చడి ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దానికి తగ్గట్టు చేయాలి. దానికి తగ్గట్టు వీటిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అమ్మమ్మ ఎంత క్వాంటిటీ చేస్తుందో దీనికి ఎంత క్వాంటిటీకి ఎంత ఆవపిండి యాడ్ చేయాలో అవన్నీ చెప్తుంది. ప్యాకెట్ వేసే అంటే ఒక హాఫ్ లీటర్, అరకిలో కారం తక్కువ, 1.5 kg ముక్కలు కోసి 3 రోజులు నానబెట్టి కేజీ ఉప్పేసి ఒక మా అడ్డుడు ముక్కలకి 1 కేజీ ఉప్పేసి పసుపేసి 3 రోజులు నానినాక 4వ రోజు ఎండబెట్టి 2 రోజులు ఎండబెట్టి 3వ నాడు కలిపేసేసాను. అందుట్లో ఒక హాఫ్ కేజీ కారము, ఒక హాఫ్ కేజీ, పావు కేజీ మెంతిపిండి, 100 గ్రాములు మెంతిపిండి, ఒక పావు కేజీ ఆవు పిండి, పావు కేజీ పోయి అన్నీ వేసి యాడ్ చేసి కారం, ఉప్పు, అరకిలో ఒక అరకిలో ఆవు పిండి, ఒక 100 గ్రాముల మెంతిపిండి, ఒక పావు కిలో చిన్నులపాయలు అన్నీ యాడ్ చేసి కలిపాను. పసుపేసి ఎండబెట్టాను, కలిపాను. ఇవాళ తిరగమాత పెట్టాను. ఇప్పుడైతే గొడ్డి కారం యాడ్ చేస్తుంది. ఈ గొడ్డి కారం అయితే 1/2 kg వేసింది ఈ పచ్చళ్ళలో. ఇక్కడ కారం మెయిన్. కారం మనము ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగా మంటగా ఉంటుంది. ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఎక్కువ కారం యాడ్ చేసుకోవాలి. మేము అంత కారం తినలేము అంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిపేయాలి, బాగా మిక్స్ చేయాలి ప్రతి ముక్కకు పట్టేలాగా. మనం కొంచెం కారము, కొంచెం ఆవపిండి, మెంతిపిండి కొంచెము పక్కన పెట్టాలి. కలుపుకునేటప్పుడు వాటిని యాడ్ చేసుకొని కలుపుకోవాలమ్మ. అదే ఇప్పుడు ఇందాక అమ్మమ్మ కొంచెము ప్యాకెట్లో కొంచెం పక్కన పెట్టింది. ఇప్పుడు వాటిని వేసి కలుపుతుంది. మామిడికాయ ముక్కలు నానబెడతాము. ఉప్పు వేసి నానబెడితే నీళ్లు ఊడతాయి. ఆ నీళ్లు పక్కకు పిండుకుని 3వ రోజు ఎండబెట్టుకుని తర్వాత ఆ నీళ్లు ఈ ముక్కలు అన్నీ వేసి కారం అన్ని సౌపాలలో కలుపుకుని తిరగమాత వేసుకుని చేసి అలా పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ వాటర్ని మళ్ళీ మిక్చర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. దీంట్లో కారము అవన్నీ ఉంటాయి కాబట్టి చేతికి మంట పుడుతుంది. కాబట్టి మనము ఏమన్నా ఒక గరిటెతో కానీ ఏదైనా స్పూన్తో అలాంటి వాటితో మిక్స్ చేసుకోవచ్చు. గ్లౌస్ వేసుకొని కూడా చేయొచ్చు, కానీ గ్లౌస్లో దానిపైన జర్మ్స్ ఉంటాయి కదా, కాబట్టి గ్లౌస్తో చేయకూడదు. చేత్తో అయితే బెటర్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రతి ముక్కకి పట్టేలాగా నీట్గా మొత్తము బాగా మిక్స్ చేస్తుంది అమ్మమ్మ. చూడ్డానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మనం ఎంతసేపు మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ప్రతి ముక్కకి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. అదైతే మైండ్లో ఉంచుకోవాలి. మనము కలుపుకునేటప్పుడు తడైతే తగలకూడదు ముక్కకి, ఆ పచ్చడికి, లేకపోతే ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్ తగిలినా కూడా ఆ పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడైతే పచ్చడి చూడ్డానికి కలుపుకున్నాక ఇలా ఉంది. అండ్ దాని తర్వాత మనం దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ముందే ఆయిల్ని హీట్ చేసుకొని దాంట్లో స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకోవాలి, పచ్చళ్ళలో కావాల్సినవి. ఇప్పుడు ఆ మిక్చర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ మిక్చర్ కూడా యాడ్ చేసుకున్నాక ఆయిల్ అదంతా కలుపుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు మళ్ళీ దాన్ని మొత్తము ఒక వెజల్లో పెట్టుకోవాలి. ఆ వెజల్ నీట్గా ముందే తుడుచుకొని పెట్టుకోవాలి, ఏమైనా మాయిశ్చర్ ఉండకుండా. ఫైనల్లీ మన ఆవకాయ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మమ్మ నాకు, మిల్కీకి, మ్యాగీకి ముద్దలు పెడుతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఎలా చేయాలో ఈ పచ్చడి తెలియకపోయినా కూడా ఈ వీడియో చూసి ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా క్లియర్గా డీటెయిల్గా మొత్తం చూస్తే, ఈ టిప్స్ ఫాలో అయితే అప్పుడు మీకు కూడా మాలాగా పర్ఫెక్ట్ పికిల్ అనేది వస్తుంది అనమాట. పిల్లలు తింటున్నారు, మా పిల్లలు మనవాళ్ళు ఇద్దరు, కొడుకు బిడ్డ కూతురు బిడ్డ. ఇప్పుడే కలిపాను. అరే ఇదిగో ఆడన్నాడు చూడు. మా డే ఇవాళ అయితే ఇలా గడిచింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీరందరు కూడా ట్రై చేసి మీ పచ్చడి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.